నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రానికి వచ్చే వాటాలో సగానికి పైగా కేంద్రం వాటా ఉంటుంది. ఇతర పార్టీల నాయకులు చెప్పి మోసపూరితమైన మాటలు నమ్మోదు. బీజేపీకి ఓటు వేస్తేనే రాబోయే రోజులు బాగుంటాయి. ఉచిత గ్యాస్ పథకంలో కేంద్రం 350 రూపాయలు చెల్లిస్తుంది. రాష్ట్రం వాటా కేవలం 150 రూపాయలు. మోసపూరితంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇలాంటి ఉచిత సేవ చేసేవారిని ఎంతగానో ప్రోత్సహించింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా వచ్చే పథకాలను వచ్చే విధంగా చూస్తాం. చిన్న కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి ముద్రా పథకం ద్వారా వచ్చే లోన్ సదుపాయం కల్పించే ప్రయత్నం చేస్తాం. బీజేపీపై చేస్తున్న రూమర్స్ నమ్మొద్దు. కొండా విశ్వేశ్వరరెడ్డి అందరివాడు, అందరినీ గుర్తుపడతాడు, అందరి ఫోన్ కాల్స్ మాట్లాడతాడు. మోదీని చూసి ఓటేయండి, అభివృద్ధి జరుగుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి స్కీమ్ లో లేడు. ప్రజల సేవి ఆయన ఎజెండా. మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ సంస్థ స్వచ్ఛ భారత్ ద్వారా మన స్కూళ్ళలో పిల్లలకి, ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకి బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు బాత్రూమ్ కోరిక తరగతులు లేక చాలా ఇబ్బందులు పడి చాలా మంది అమ్మాయిలు బట్టలు మానేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తెలుసా మీకు? మూత్రానికి పోకపోతే శారీరకంగా, మానసికంగా, మెంటలీగా అమ్మాయిలు చాలా సఫర్ అయ్యి ఎన్నో రోగాలకి ఇబ్బంది పడి చాలా మంది చదువు మానేసింది. కాబట్టి అట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో చాలా స్కూళ్ళలో బాత్రూములు పంచుకున్నారని స్వయంగా ఆయన వెళ్ళి కడిగినటువంటి సంఘటన మన దగ్గర ఉన్నది. ఎవరైనా అడుగుతారా ప్రజాప్రతినిధులు? ఆయన వారం రోజుల పాటు గవర్నమెంట్ స్కూళ్ళలో వెళ్ళి అమ్మాయిల కోసం, ముఖ్యంగా అమ్మాయిల కోసం బాధను అర్థం చేసుకొని ఆయన బాత్రూమ్లు క్లీన్ చేసి ఆయనను చూసి ఇంకో 10 మంది వచ్చి ఇప్పుడు చాలా మంది దాదాపు 200 స్కూళ్ళలో, 205 స్కూళ్ళలో రోజు బాత్రూమ్ క్లీనింగ్ చేస్తున్నారు ఆయన సొంత డబ్బులతో. అదేవిధంగా ధర్మసాగర్లో కూడా మనం ఒక 60 మందికి స్టిచ్చింగ్ మేడం సహకారంతో మన జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ద్వారా 60 మంది ఇప్పుడు సొంతంగా రోజుకి 500 సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి 60 మందికి ట్రైనింగ్ ఇప్పించినాం. మనం ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరూ ఇప్పుడు పుట్టుకుంటున్నారు. వాళ్ళు వేరే కంపెనీలకి, షాపులలో కూడా వేయడం జరుగుతూ ఉంది. అట్లా చాలా కార్యక్రమాలు మన సంస్థ ద్వారా చేస్తారు. ఒక ముఖ్యమైన అంశం మహిళలు. ఆ మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక రోల్, ఒక పొజిషన్ ఇవ్వాలి, ఒక ఫ్యూచర్ చూపించాలి వాళ్ళకు. ఆ ఫ్యూచర్ ఎన్నో స్కీమ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా చూపించారు. మా ఆశ ఏంటంటే ప్రతి ఒక్క ఇక్కడ ఉండే లేడీస్కి ముద్రా స్కీమ్ ద్వారా లోన్స్ ఇప్పిద్దాం, స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా స్కిల్లింగ్ చేపిద్దాం, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా చేసి. ఎందుకంటే ఒక మహిళ చేతికి వచ్చే పైసలు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు పోతుంది, వాళ్ళ పిల్లల పోషణ కొరకు పోతుంది. ఇలాంటి స్వభావంతో మన సొసైటీ పైకి ఎట్లా రావాలంటే లేడీస్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేడీస్ని ఇట్లా సపోర్ట్ చేయాలి అని మోడీ గారు చాలా ముఖ్యంగా చెప్తారు. అలానే కొండా విశ్వేశ్వరరెడ్డి. సో మేము బీజేపీ తరఫున, కొండా విశ్వేశ్వరరెడ్డి తరఫున ఈ లేడీస్ని ప్రతి ఒక్కరితోని మా ప్రోగ్రామ్స్ తెలుపుకొని తప్పకుండా వాళ్ళు బీజేపీకి ఓట్ వేయాలా. ఇంకోటి ఫైనల్ మాట ఏంటంటే ఢిల్లీలో మోడీ గారు గెలుస్తున్నారు. అది ఆల్రెడీ ఎవ్రీ సర్వే, ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఇక్కడ కూడా చేవలాలు కూడా మీరు మొన్న ఒక పెద్ద ఇంగ్లీష్ పేపర్లో చూసి ఉంటారు. కేవీఆర్ఎస్ ఇన్ ద లీడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు. కొంచెం ఆస్తం టు బి క్వైట్, అది సైలెన్స్. సో తను ఢిల్లీలో ఉండి ప్రతి స్కీమ్ని ముఖ్యంగా మన దగ్గర తీసుకురావాలని ఆ కోరికతోని ప్రజల మంచి కొరకు బీజేపీ గెలవాలా, కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలా. గెలిచి మన చేవల ప్రజలకు చాలా మేలు తీసుకురావాలా. వికారాబాద్ ఒక శాటిలైట్ టౌన్గా ఎన్నో ఏళ్ల నుంచి మాట ఉంది. ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో దాన్ని నిజం చేయాలా. అది ఎలా చేయాలంటే డెవలప్మెంట్ ఒక సైడు, కనెక్టివిటీ ఇంకో సైడు. MMTS అను రైల్ ఇక్కడ తీసుకొస్తే తను ఆల్రెడీ ఈ స్కీమ్, ఈ ప్రపోజల్ పెట్టాను. అది ఇక్కడ తీసుకొచ్చి ఈ కనెక్టివిటీ చేస్తే హైటెక్ సిటీ చేరుతందుకు వికారాబాద్ నుంచి 20 minutes, ½ an hourలో వెళ్ళొచ్చు. ఆ సింగిల్ స్కీమ్తో ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద ఎంత పెద్ద ప్రభావం ఉంటుంది, డెవలప్మెంట్ మీద ఎంత ప్రభావం ఉంటుంది. ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. ఇలా ఒక ఐడియాలజీతో ప్రతి ఒక్క గ్రామంకి, ప్రతి ఒక్క సిటీకి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కు
ఎలా డెవలప్మెంట్ చేయాలని తను మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. తప్పకుండా తను గెలిచి ప్రజలకు మేలు చేస్తారు. ఆ మాట నేను హామీ ఇస్తున్నాను.